అయితే అది చూసినాక పాపం ఎన్టీఆర్ ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ విగ్రహం గాంధీ భవన్లో పెట్టాల్సి వస్తుందేమో అనేది నా అభిప్రాయం. అదే జరిగితే ఇక మరి రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు దుఃఖించకుండా ఆత్మఘోషించకుండా ఎలా జరుగుతుంది? ఈ జరిగినటువంటి పరిణామమే. అంటే అంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం వల్ల, తెలుగువారికి ఆత్మగౌరవం ఉందని నిరూపించడానికే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు పెట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టాడు. కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టి ఇందిరాగాంధీకి చెమటలు పుట్టించాడు. అంటే అప్పటి వరకు ప్రాంతీయ పార్టీలు అంటే 6 వేలు, చిట్కన వేలు కూడా కాదు, 6 వేలు, అది ఉన్నా లేకున్నా ఒకటే అని చెప్పేసి ప్రాంతీయ పార్టీల మీద అవాకులు చవాకులు పెడుతూ జాతీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు, జాతీయ పార్టీలు ఉన్నటువంటి అదే పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను బీభత్సమైనటువంటి వేధింపులకు గురి చేసేది. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న దాని మాదిరిగానే చేసేది. వాళ్ళు గవర్నర్లు అడ్డం పెట్టుకొని రాష్ట్రాలన్నీ అతలాకుతలం చేసేది మనం కూడా చూశాం కదా. ఎన్టీ రామారావు గారిని 14 నెలలకు అనుకుంటా, బహుశా మొదటి సంవత్సరం పూర్తి అయ్యి కాకముందుకే నాదెండ్ల భాస్కర్ రావు గారి పేరు మీద గవర్నర్ తోటి నాటకం ఆడి ప్రభుత్వాన్ని, ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదేసినటువంటి ఇందిరాగాంధీ చేసినటువంటి దురాగతం మన కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉంది. ఆ తర్వాత ఎన్టీ రామారావు కంకణం కట్టుకొని కాళ్ళకు బలపాలు కట్టుకొని దేశం మొత్తం తిరిగేసి అన్ని ప్రాంతీయ పార్టీలను, కాంగ్రెసేతర పార్టీలను ఒక వేదిక మీద తీసుకుంటే మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా భారీ నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఒక వేదికను క్రియేట్ చేసి అన్ని ఇందిరాగాంధీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి జాతీయ పార్టీలు, చిన్న చితకా పార్టీలు మొత్తం కూడా ఒక ఏదైతే రాజకీయ పార్టీగా వ్యవహరించబడి నమోదు చేయబడిన ప్రతి పార్టీని నేషనల్ పార్టీలోకి వేదికల మీకు తెచ్చి ఫ్రంట్గా ఏర్పడి, నేషనల్ ఫ్రంట్గా ఉన్నా కూడా ఆనాడు కూడా సీనియర్ ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాల్లో ప్రధానమంత్రి కావాలనో, గవర్నర్, రాష్ట్రపతి కావాలని ఎప్పుడు కూడా కోరుకోలే. తెలుగు వారికి సేవ చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలు అనేది అంతే ఉండి తాను నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఉన్నా కూడా ప్రధానమంత్రికనో దేనికో అయితే ఆయన ఎప్పుడు కూడా పోటీపడలే. అట్లా నేషనల్ ఫ్రంట్ రాజకీయాలు ఈరోజు కూడా స్టిల్ అంటే నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం మేరకు 1985 నుంచి ఈ జాతీయ రాజకీయాలలో కేంద్ర ప్రభుత్వాలకు ఫ్రంట్ ఒక వేదిక అంటే చిన్న చిన్న పార్టీలకు కలిపి వేదిక పెట్టారంటే ఆ 15 ఇయర్స్ ప్లస్ ఒక 25 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి రాజకీయాలను చైతన్యం చేసింది, వేదికలు చేసింది. అంటే సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు, చిన్న చిన్న పార్టీలన్నీ కూడా సమూహంగా ఉండేటువంటి ఆ సంకీర్ణ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుంది. అది ఎన్టీ రామారావు గారు సృష్టించినటువంటి మహత్తరమైనటువంటి సంకీర్ణ ఏకీకరణ. అంటే బలమైన శత్రువుని, బలమైన పార్టీని ఎదుర్కోవాలంటే చిన్న చితక 5-30 పార్టీలు అంతా కూడా పిడికిలు పట్టి ఉంటే వాళ్ళని మనం ఎదిరించవచ్చు, ఓడగొట్టవచ్చు అనేటువంటి సూత్రీకరించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అట్లా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ ఓడిపోవడానికి కారణాలకు సృష్టించినటువంటి వ్యక్తి, జీవితకాలంలో ఇందిరాగాంధీతో పోరాడిన వ్యక్తి, ఆ తర్వాత రాజీవ్ గాంధీతో పోరాడిన వ్యక్తి. అలాంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడిని గాంధీ భవన్ ఎత్తుకెత్తుకుంది. మరి ఎత్తుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు గారిని ఏం చేసిందో మన అందరికీ గుర్తే ఉంది. కనీసం వాళ్ళ అధికారిక భవన్లో కూడా పార్థివ దేవాన్ని లోపలికి రానిటువంటి ఘనకీర్తి ఉంది ఆ పార్టీకి. అంటే తమ నాయకులని వాళ్ళే తొక్కుతారు, వాళ్ళ నాయకులని వాళ్ళే అవమానిస్తారు, వాళ్ళ నాయకుల కుంభకోణాలని వాళ్ళే బయట పెడతారు, వాళ్ళ నాయకుల్ని వాళ్ళే జైలుకు పంపిస్తారు, వాళ్ళ ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు వాళ్ళే చేస్తారు. ఇది మహత్తరమైన సంస్కృతి కాంగ్రెస్కు ఉంది. మరి ఈరోజు ఆ విధంగా పోస్టర్ రిలీజ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపో మాపో గాంధీ భవన్లో కూడా మరి ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుకుని పూజిస్తారా, తెలుగువాడు మనవాడు అని చెప్పి చేస్తాడా ఏమో అనేది నా ప్రశ్న. మరి చూద్దాం. మరి ఇకనైనా ఈ ఒక ఇంట్లో ఉండి ఇంకో ఇంట పాట పాడేటువంటి ఈ నీచ నిష్కృష్ట రాజకీయాల నుంచి ప్రజలు అర్థం చేసుకొని
చేరుకోవాల్సిందే. ఉండేది ఇక్కడ, పాడేది ఏ పాటో, మనం ఉండేది ఇక్కడ, మన రిమోట్ పాస్వర్డ్ ఎక్కడో పెట్టుకోవడం అనేది చాలా విచిత్రమైన అంశం. మరి వేచి చూద్దాం ఇలాంటి రాజకీయాలు ఇంకా మారాయో. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆల్రెడీ న్యూస్ వర్గాల్లో కూడా బయటకు వచ్చింది. ఇది డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయినటువంటి వీడియో తాలూకు అంశము. పవన్ కళ్యాణ్ గారు కోట్ల కుంభకోణం, అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం ఇప్పుడు 100 కోట్లని, కొందరు 200 కోట్లు అంటూ రకరకాలుగా చెప్తున్నారు. 10 ఎకరాలకు కొంచెం ఎక్కువగా చెరువు భూమి, కోడి చెరువు అనే భూమిని కబ్జా చేశాడనేది ఒక వార్త వైరల్ అవుతుంది. దీంతో ప్రకంపనలు వస్తున్నాయి. అసలు వీటి వెనక ఏం కారణం ఉంది విశ్లేషణ చేసుకుందాం. కోట్ల రూపాయల కోడి చెరువు కుంభకోణం గురించి రాయడం జరిగింది. అయితే ఇక్కడ ఇది నా ఆర్టికలే, నేను రాసిన దాని కింద ఏ పరిశోధాత్మక కథనం తెర మీదకి వచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి సమైక్యవాది, ఆయన వెనక ఈ తెలంగాణ వాళ్ళు జర్నలిస్టులు ఉండడం వెనక ఇందులో చిదంబర రహస్యం ఏంటి అసలుకు, ఇవన్నీ కూడా లింక్ అయినట్టు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు, ఆయనకు చర్చాగోష్ఠి ప్రెస్ క్లబ్లో పెట్టడం, ఆ తర్వాత వెంటనే మళ్ళీ జనసేన పార్టీ కార్యకర్తలు అని చెప్పి కొందరు మీటింగ్ పెట్టడం, దాని కౌంటర్గా నిన్న తెలంగాణ ఉద్యమకారులు లేదా అమరవీరులు అనేదో చెప్తా ఉన్నారు. బహుశా తెలంగాణ ఉద్యమకారుల సంఘం అంటే ఏదోటి, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు, అనుచిత చర్య కూడా చేశారు. దాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రావాదం ముందుకు వస్తే లాభం ఎవరికి, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా జరుగుతుందా, ఏం జరుగుతుంది, ఇదంతా కూడా అసలు ఏం జరుగుతుంది అనేదే ఇక్కడ సమస్య. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇది విషయం వివరాల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారమే ఈ విధానాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే రంగారెడ్డి జిల్లా అనుకుంటుంది, జిల్లా ఇప్పుడు బహుశా ఏ జిల్లా కిందకు వస్తుందో, జనవాడ గ్రామము, శంకరపల్లి మండలం ఉన్నటువంటి జనవాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినటువంటి విధానం ప్రకారం 706 సర్వే నంబర్లో 10 గుంటల 6 ఎకరాలు ఆయనకున్నట్టుగా అఫిడవిట్స్ ఏదో ఇచ్చాడు. అయితే రైట్, ఇది ఖచ్చితంగా సర్వే నెంబర్లు 706 నెంబరు సర్వే నెంబర్లో మొత్తము 13 గుంటల చెరువు ఏదో ఉంది. అందులో 10 గుంటల విధంగా ఇది FTL బఫర్ జోన్ ఉంటుంది. దాంట్లో ఈయనది తన భూమి అంటూ కూడా చూపించడం జరిగిందని చెప్పి స్పష్టంగా ఆధారాలతో సహా ఈ సోషల్ మీడియా, సరే ఇండిపెండెంట్ జర్నలిస్టు ప్రత్యేక కథనం రిలీజ్ చేశాడు. ఇది మరిది FTLలో ఉంది కాబట్టి, అంటే FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అది అంటే ఇది చెరువే, నీళ్లు నిండుగా ఉండేదే, నిండుగా ఉన్నప్పుడు ఉండాల్సిన చెరువే అది. బఫర్ అంటే అధికంగా వరద వచ్చినప్పుడు, అధికంగా వర్షం వచ్చినప్పుడు కొంచెం ఇంకా ఆ బఫర్ కూడా అక్కడ దాకా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది బఫర్ జోన్, అంటే వాస్తవానికి చెరువే, అది కూడా చెరువు పరిధిలో బఫర్ జోన్ కలిపే దానికి చెరువుగా పరిగణిస్తుంది. అందులోకి కబ్జా గురి కాకుండాను కాపాడుతుంటారు. ఆ కాస్త కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ఆయకట్టు కింద కొందరికి అప్పుడు రాజుల కాలంలో, నిజాం ప్రభు కాలంలో, దొరల కాలంలో కొందరికి పొలం చేసుకునేదో లేదా బర్రెలకు పశువులకు గడ్డి మేపుకోవడానికో గడ్డి పెంచుకోవడానికో ఇచ్చినటువంటి విధానాలు ఉన్నాయి. అవే కాలక్రమేమో ఆస్తులుగా మారినాయి కొందరికి. అందుకనే పట్టా భూములు అంటారు. స్పష్టంగా ఏంటంటే మ్యాక్సిమం పట్టా భూములు ఏంటంటే అలా ఇవ్వడంతో ఒక పట్టా ఇచ్చేస్తారు, మీరు మీ కుటుంబం వాడుకోవచ్చునా, కుటుంబ పరంపరంగా వస్తూ ఉంటాయి. ఎక్కువ అలాంటివి ఉంటాయి. పట్టా భూమి అనగానే మ్యాక్సిమం అవి రాజులో దేవాదాయాల నుంచో ఎక్కడి నుంచో వచ్చిన భూములుగానే పరిగణిస్తారు. తర్వాత అట్లా FTLలో ఉన్నటువంటి భూమిని నా భూమి అని ప్రకటించాడు. ఈ రోజుకి కూడా, అంటే డేట్ ఆఫ్ దిస్ డే, ఈరోజు మే 30వ తారీఖు, నిన్న ఆయన టెలికాస్ట్ చేశాడు. మే 29వ తారీఖు రోజున కూడా అది గవర్నమెంట్ రికార్డ్ ప్రకారం
అది గూగుల్ సెర్చ్ ప్రో ప్రకారం, గూగుల్ మ్యాప్ ప్రో ప్రకారం, ధరణి అని గవర్నమెంటు సైట్స్ ప్రకారము అది ఇంకా చెరువు అని చెప్పి రికార్డులోనే ఉంది. ఈ రికార్డులో ఉన్న భూమి నాదే అని ఎట్లా క్లెయిమ్ చేస్తున్నాడు అంటే, మరి మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని కబ్జా చేశాడా, కొనుగోలు చేశాడా, చెరువును నాదని ఎలా అని చెప్తాడు? ఎన్నికల అఫ్డౌట్లో ఉంది, ఈయన తప్పించుకోపోవడానికి వీలు లేనటువంటి విధానం. సో ఈ కుంభకోణాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు నిజంగా అది కుంభకోణమా లేదా టెక్నికల్ మిస్టేక్ తోటి ఇలా కనిపిస్తుందా? ఏం జరుగుతుంది? మన పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఎందుకు వీళ్ళు అంటే 2017 ఎన్నికలప్పుడు 2014 ఎన్నికలకు మొత్తం మీద ఎప్పుడో 2016 ఎన్నికలప్పుడు ఏదో ఎఫ్డౌట్ అని చెప్పాడు. కొంచెం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అది. సరే, ఎప్పుడైనా ఎన్నికల బహుశా 19 ఎన్నికలప్పుడు ఇచ్చుండొచ్చు. అయినా సరే మొత్తం మీద ఎన్నికల డఫిడౌట్లో ఉంది. మరి అప్పుడు లేనిటువంటి, అప్పుడు వెలుగులో రాని కుంభకోణం ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చింది? ఇది మనం ప్రశ్నించాల్సిన విషయం. అనుమానాలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఎప్పుడు చేసిన నేరం నేరమే, కబ్జానే. కానీ ఇప్పుడు బయటికి రావడం వెనక, ఇప్పుడు అది వెలికి తీసి హైలైట్ చేయడం వెనక నిజంగా తెలంగాణ ప్రయోజనాల మీద ఉందా? ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఇప్పుడే వాళ్ళకు ఎవరిచ్చారు ఆ ఇన్ఫర్మేషన్? అది వెలుగులోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారిది ఇలా ఉంది అని చెప్పి వాళ్ళకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? దీని వెనక రహస్య ఎజెండాలు ఏమున్నాయి? తెలంగాణ భూమిని, హైదరాబాద్ భూమిని కాపాడడం, ప్రయోజనాలు కాపాడడం నేను కూడా స్వాగతిస్తాను, తప్పేం లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది. ఒక రాజకీయ విశ్లేషకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ బిడ్డగా ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వాదనతోటి, విభజనతోటి చిల్లల రాజకీయాలు జరుగుతున్నాయి. స్పష్టంగా చెప్తున్నాను. నిన్న ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం కూడా రాజకీయ వేదికలే, దాన్ని సిద్ధాంతపరంగా విమర్శించాల్సిందే. అట్లాంటివి పోని ఇప్పుడు బాయి అనుకోవడం మొదలైంది. చెప్పులు తీసుకుని కొట్టుకునే కాడికి వచ్చింది. ఈ సంస్కృతి ఎందుకు క్రియేట్ చేశారు? ఈ పద్ధతి ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? దీని వెనక హిడెన్ రాజకీయాలు ఉన్నాయని ఆందోళన వస్తున్నాయి. మరి వేచి చూద్దాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇది కబ్జా చేశారా, అఫీషియల్గా కొనుగోలు చేశాడా? అంటే కొన్ని సందర్భంలో రైతు భూములు కానీ మ్యూటేషన్ ఏదో చేస్తారు, అంటే మార్పు చేస్తారు, రికార్డు మార్పులు చేస్తారు. ఆ రికార్డు మార్పులు చేసిన తర్వాత రికార్డు మార్పుల్ని సంబంధిత ప్రభుత్వ అధికారులు రికార్డుకి అప్డేట్ చేయలేదా? లేదా నిజంగానే ఎఫ్టీఎల్గానే ఉందా, చెరువుగానే ఉందా? మరి ఇది చెరువు భూమి ఎందుకు కబ్జా చేశాడు? దీన్ని మరి కాపాడతారా? ఇష్యూను బయటికి తీసుకొచ్చి గతంలో కొందరు నాయకులు చేసినట్టు రాజీ పడేసి మామూలు తీసేసుకొని కేసుని వదిలేస్తారా? ఇవి కూడా చూడాలి, వేచి చూద్దాం. దీని మీద ఇంతవరకైతే నిన్నటి నుంచి, అంటే ఎప్పుడైతే ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టు కథనం చేసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కానీ అఫీషియల్గా జనసేన పార్టీ నుంచి కానీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నుంచి కానీ ఎలాంటి కౌంటర్ రాలేదు. జనసేన సైనికులు మాత్రం సోషల్ మీడియాలో వెరగదీసి దీన్ని కౌంటర్గా విమర్శలు చేస్తూ బూతులు అయితే రాస్తూ ఉన్నారు. వేచి చూద్దాం ఏం జరగబోతుందో అని.